హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో బైపీసీ వాళ్ళకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ఎంట్రన్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు మనకి ఏపీ ఎంసెట్ రాస్తే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఎంట్రన్స్ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అది తీసేసి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఆ ఎగ్జామ్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఏపీలో బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వాలనుకుంటారో మీరు ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలన్నమాట. సో ఎగ్జామ్ నేమ్ వచ్చేసి ఏపీ ఎన్సెట్ అనమాట. ఈ ఎగ్జామ్ మనకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఇంకా మనం ఎగ్జామ్కి సంబంధించి డేట్ చూసుకుంటే సో ఫస్ట్గా మనకి 28th May సో నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో మనకి అప్లికేషన్ ఆన్లైన్లో అనేది మనకి 28th May నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో 28th మనకి మే నుంచి మార్నింగ్ 11 AM నుంచి 20 June ఈవినింగ్ 6 PM వరకు మనకి అప్లికేషన్ అవైలబుల్ ఉంటుందన్నమాట. అలానే మనకి ఎగ్జామ్కి సంబంధించి 25th June హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మనకి ఎగ్జామ్ వచ్చేసి July 6th జరుగుతుందన్నమాట. సో July 6th మనకి మార్నింగ్ 10 AM నుంచి 12 PM వరకు జరుగుతుంది. July 7th మనకి కీ రిలీజ్ చేయడం జరుగుతుంది. July 7th నుంచి July 9th వరకు మీరు కీలో ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు రైట్ చేసుకోవచ్చు. సో ఫర్దర్గా మనకి ఎగ్జామ్ రిజల్ట్కి సంబంధించి డేట్ రిలీజ్ చేయలేదన్నమాట. సో ఈ విధంగా మనకి ఏపీలో సో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఫర్దర్గా మనం అప్లికేషన్ సంబంధించి ఎలా ఫిల్ చేయాలి, అలానే అన్ని కేటగిరీల వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందో వాటి గురించి తెలుసుకుందాం. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా బ్లూ కలర్, మనకి అది లింక్ అనమాట. అక్కడ మీరు క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మన ఫీ చూసుకుంటే సో ఓసీ వాళ్ళకి సంబంధించి 1180 రూపీస్ అనమాట. అలానే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి 944 రూపీస్ అనమాట. సో ఫర్దర్గా మనం బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే సో క్వాలిఫికేషన్ ఏవేవంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏపీలో ఇంటర్ బైపీసీ పాస్ అయి ఉండాలన్నమాట. సో లేదంటే ఇతర బోర్డులు ఏంటంటే ఏఐఎస్ఎస్సిఈ, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఎస్ఎస్సిఈ, హెచ్ఎస్సిఈ, ఎన్ఐఓఎస్, ఏపీఓఎస్ఎస్లో సో మీరు వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పాస్ అయి ఉండాలన్నమాట. సో అది లేదంటే ఇంటర్ వొకేషనల్ కోర్స్ అంటే బ్రిడ్జ్ కోర్స్ అనమాట. ఇందులో మీరు ఏం పాస్ అయి ఉండాలంటే బయాలజీ ఫిజిక్స్ పాస్ అయి ఉండాలన్నమాట. సో అలానే మీరు ఓపెన్ ఇంటర్ చేసినా పర్లేదు. ఇంకా లాస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ సబ్జెక్ట్ అనమాట. అంటే మీరు ఇక్కడ ఏది చదివినా కూడా మీరు ఇంగ్లీష్ కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఫర్దర్గా మనకు మార్క్స్ వచ్చేసి సెంటర్లో మార్క్స్ వచ్చేసి మీకు సో ఓసీ వాళ్ళకి సంబంధించి 45% ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి వచ్చేసి 40% ఉండాలన్నమాట. అంటే దీంట్లో అంటే సో మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉండాలన్నమాట. ఈ విధంగా మీకు మార్క్స్ ఉండాలి. సో ఏజ్ వచ్చేసి 2025 December 31 మీరు 17 years మీరు కంప్లీట్ చేసుకుని ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటుందన్నమాట. సో ఇంకా లాస్ట్గా సో ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మన డాక్యుమెంట్స్ ఏవేవో చూసుకుంటే సో ముందుగా వచ్చేసి 10th class ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, ఇంటర్ టీసీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ సర్టిఫికేట్, ఆధార్ కార్డు లేదా పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్, స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్కాన్ సిగ్నేచర్, ఇంకా ఫైనల్గా వచ్చేసి ఫింగర్ ప్రింట్ అనమాట. సో ఈ విధంగా మనకి ఏపీలో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండబోతుంది. సో గుర్తుపెట్టుకోండి, గతంలో లాగా మనకి ఈసారి ఏపీ ఎంసెట్ ఎగ్జామ్తో బీఎస్సీ నర్సింగ్ ఉండట్లేదన్నమాట. కాబట్టి స్టూడెంట్స్ గుర్తుంచుకొని సో కంపల్సరీగా మీరు ఎగ్జామ్కి అప్లై చేసుకోండి. అంటే సో మీరు బీఎస్సీ నర్సింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు కంపల్సరీ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఏపీలో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఏపీ ఎన్సెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.